చిత్తూరు జిల్లా నిండ్ర మండలం వద్ద ఉన్న నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2019-20 సంవత్సరంలో క్రషింగ్ సీజన్కు రైతులకు చెల్లించాల్సిన సుమారు 35.5 నుండి 37 కోట్ల చెరుకు రైతులకు పెండింగ్ ఉందని నేతాజీ చెరుకు రైతుల సంఘం అధ్యక్షులు బి నారాయణస్వామి రెడ్డి చెప్పారు. గత 5 సంవత్సరాలుగా నేతాజీ చెరుకు రైతు సంఘం ధర్నాలు రాస్తారోకో చేసిన ఫలితం లేదని గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో నేతాజీ చెరుకు రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, కె బాలయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ ప్రకృతి వైపరీత్యాలని తట్టుకుంటుందన్నమాట. ఇప్పుడు అదే మీరు పేడీ కానీ గ్రౌండ్ నెట్ కానీ వేరే 3 నెలల సమయానికి మనకు కూలీలు దొరకపోయినా అది మట్టిలోనే పోతుంది. చెరుకు పంట ఎట్లా అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ప్రకృతి వైపరీత్యంని తట్టుకుంటుంది అనమాట. ఒక్కసారి పెట్టుబడి పెడితే 4-5 ఏళ్ళ వరకు మళ్ళా దున్నడం కానీ పెట్టుబడి కానీ లేదనమాట. వాటికి ఎరువులు వేసుకొని మేము వడ్డీలకు వడ్డీ మేము కడుతున్నాం బ్యాంకులు. వీళ్ళేమో మాకు రావాల్సిన డబ్బు ఒక సీజన్ డబ్బు మొత్తం ₹1 లేదు. కనీసం హార్వెస్టింగ్ ఛార్జెస్ కూడా ఇలా ఆ సీజన్ మీద. దాని మీద ప్రభుత్వం వచ్చి సరైన నిర్ణయం తీసుకొని మాకు రావాల్సిన డబ్బు ఇప్పించడం లేదు. ప్రభుత్వం అనుకుంటే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కానీ లేదు ఎస్టీసీ ఫండ్ పిలిపించి ఎవరికో ఒకటి కొనుగోలుదారికి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో అందరికీ సెటిలైట్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపడం లేదు. కారణం ఏంటంటే దాని ఏమంటారు కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వము కొలిగ్ అయిపోయింది అనమాట, పొల్యూటెడ్ అయిపోయింది. కార్పొరేట్స్కి ఫేవర్గా ఉందే కానీ రైతులకు ఫేవర్గా లేదు. మేము ఎన్నిసార్లు ఇప్పుడు మొన్న నగిరికి వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యే గారిని గట్టిగా అడిగినాం మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి మేము సీఎం గారితో మాట్లాడతామంటే ఆయన లేదు వీలు పడదని. కలెక్టర్ గారు ఏమో మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ నగిరి ఎమ్మెల్యే గారు క్యాన్సిల్ చేసినారు. అంటే రైతులకు మీరు ద్రోహం చేసినట్టే కదా లెక్క, రైతులకు ద్రోహం చేసినట్టే కదా. కనీసం ఆయన దృష్టికైనా తీసుకెళ్ళి దీన్ని తొందరగా సాల్వ్ చేద్దాము, ఎవరికైనా కొనుగోలు ప్రభుత్వం వచ్చి ఎవరికైనా ఒక సంస్థకి హామీ ఇస్తే కొనేవాడు కొంటాడు. మామూలుగా వీళ్ళు కలెక్టర్ కానీ వేరే వాళ్ళు కానీ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటారు. వీళ్ళేముంది గమ్మును నానబెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వము ముందు మాకు హామీ ఇచ్చిన విధంగా, ఎలక్షన్కి ముందు హామీ ఇచ్చిన విధంగా దీని మీద సరైన చర్యలు తీసుకొని, ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే కొత్త చట్టమే తేవచ్చు. ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది. ఉన్న చట్టాలను రద్దు చేయొచ్చు, కొత్త చట్టాలు తేవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన దానికే కదా. రైతులు 35 కోట్లు నష్టపోయి 5 ఏళ్ళు అవుతుంటే మీరు సరైన చర్యలు తీసుకోకుండా కూర్చోంటే ఏం లాభం? ఓట్లు వేసుకునేటప్పుడు మాత్రం మీకు తెలుసు, ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టేవాడు ఎంతవరకు న్యాయమో. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా దీని మీద సరైన చర్యలు తీసుకొని రావాల్సిన రైతులకి డబ్బు ఇప్పించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము. నా పేరు బి నారాయణస్వామి రెడ్డి, నేతాజీ రైతు సంఘం ప్రెసిడెంట్ సార్. ఆ ప్రభుత్వ కాలంలో 5-6 సార్లు ధర్నా చేసిన ఫలితంగానే మొదటి కలెక్టర్ అప్పుడు రూలింగ్లో వచ్చి భరత్ కుమార్ సార్ ఉన్నారు. ఆయన పీరియడ్లోనే ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వీడేం చేసినాడంటే ఫ్యాక్టరీ యాజమాన్యము నేను 1 మంత్లో డబ్బులు ఇచ్చేస్తాను, రైతులు ఎంప్లాయీస్ 300 మంది కార్మికులు వీధిని పడిపోతారు, నేను మళ్ళీ ఫ్యాక్టరీ తెరుస్తానని హైకోర్టుకి హామీ ఇచ్చి స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకొని 1 ఇయర్ అట్లే నెట్టుకుంటూ వచ్చినాడు. మళ్ళీ మేము రైతుల తరపున ఒక అడ్వకేట్ని పెట్టి ఆ స్టే వెకేట్ చేపించి ఏలానికి తెప్పించినాం. ఆ ఏలం అడ్డుకునేదానికి కూడా ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత రెండో కలెక్టర్ వచ్చినాడు హరినారాయణ సార్, వాడు అడ్డుకుంటే కూడా దాన్ని ఒప్పుకోకుండా ఏలం వేసినారు. మూవబుల్ ప్రాపర్టీ వచ్చి 35 కోట్ల వాల్యూ కానీ 11 కోట్లే పోయింది. రైతులకి 35 కోట్లు రావాలా. దానివల్ల ఆ ఏలం ప్రక్రియను క్యాన్సిల్ చేసి మొత్తం ల్యాండెడ్ ప్రాపర్టీ మూవబుల్ ప్రాపర్టీ మొత్తం కలిపి ఏలం పెట్టినారు. అప్పుడు ఎస్టీసీఐ ఫైనాన్స్